కీర్తనల ద్వారా గణపరిచాం కనుక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం అందరం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మా పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా. ప్రభువా, ప్రతివారం ఈ రీతిగా నీ సన్నిధానంలో చేరి కూడి ప్రార్థించడానికి, స్తుతించడానికి, నీ వాక్కుల చేత బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా ఇప్పటి వరకునైనా కీర్తన ద్వారా నేను గణపరిచాము, స్తుతించాము. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీరు మాత్రమే మహిమను పొందుకున్నారని నమ్ముతూ ఉన్నాము. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి, నీ వాక్కుల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. నీ మాట ప్రభువా జీవపు ఊట కనుకనైనా మాలో జీవించినట్లుగా ఫలించినట్లుగానైనా నీ మాటలు మీరు మాత్రమే మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి చేరి వచ్చిన దేవుని యొక్క బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొద్దిసేపు దేవుని యొక్క మాటలను దేవుడు మనకందరికీ దయచేయునుగాక, ఆమెన్. కొన్ని విషయాలు మనం చాలా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జ్ఞాపకాలు ఏంటంటే అవి ఎలా ఉంటాయి అంటే మర్చిపోలేమన్నమాట. కొన్ని విషయాలు మర్చిపోదాం అనుకున్నా గుర్తు చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. అది లోకానుసారమైన మాటలైనా ఆత్మానుసారమైన మాటలైనా మనలో మనకు తగిలిన గాయాలైన జ్ఞాపకం ఉంటాయి. అయితే దేవుడు కొన్ని విషయాల్ని మునుపటి వాటిని మీరు తలంచుకొనొకడి అన్నాడు. కొన్ని విషయాల్ని మునుపటి వాటిని మీరు మర్చిపోవద్దు అన్నాడు. అయితే మనమేం గుర్తుపెట్టుకుంటామంటే, ఎవరికన్నా కూరేసి ఇచ్చామనుకోండి ఇంటి పక్కన వాళ్ళకి, నీకు లేనప్పుడు నేను పెట్టాను అని చెప్పేసి మాట్లాడతాం. నీకే స్థితిలో లేనప్పుడు ఉన్నత స్థితిలోకి వచ్చేంత వరకు కూడా ఎవరో ఒకరి దగ్గర నువ్వు తిన్నావు, ఆ లిస్టులో నేనే ఎక్కువ సార్లు పెట్టుంటాను అని కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకోమనే మాటలు మాత్రం ఇవి కాదు. వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? అసలు జ్ఞాపకం చేసుకోమని ఎవరికి చెప్తూ వచ్చాడనంటే, ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు కొన్ని విషయాలు మర్చిపోయారు. వాళ్ళు ఎలాంటి సందర్భాలు మర్చిపోయారు అని అంటే, వాళ్ళు తిని తృప్తి పొంది దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు మేలుల చేత నింపబడి దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు ఐగుప్తు అనే బానిసత్వం నుంచి నడిపించబడిన సంగతంతా మర్చిపోయారు. వాళ్ళు అనేకమైన గడ్డు పరిస్థితుల్లో, నీళ్లు లేని సమయంలో నీటిని కూడా త్రాగి మర్చిపోయారు. ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో ఆకాశం నుంచి కురియబడిన మన్నాను తిని దేవుణ్ణి మర్చిపోయారు. మారాగా ఉన్న నీళ్లను ఒక చిన్న కొమ్మ ద్వారా తీపికరమైన నీళ్లను తాగి దేవుణ్ణి మర్చిపోయారు. పగలు మేఘస్తంభంగా ఎండ తగలకుండా కాపాడుతూ వచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. రాత్రికి నీ పాదాలకి కాలుకు దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంగా ఉన్న దేవుణ్ణి మర్చిపోయారు. ఇశ్రాయేలీయుల ప్రజలు మర్చిపోయారు. మరి మనం చాలా సందర్భాల్లో మర్చిపోయాం దేవుణ్ణి. మనకు కూడా అటువంటి కార్యాలు చేశాడా లేదా? దేవుడు ఖచ్చితంగా చేశాడు. అవి ఎలాంటి కార్యాలు అని అంటే, కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు అని చెప్పేసి మర్చిపోయాం. ఈ 3 విషయాలు తీసేసుకొని దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు తట్టవు అని చెప్పేసి మనం కూడా మర్చిపోయాం. అయితే చాలా పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడనంటే, జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయుల ప్రజలకి అలాగే చెప్తున్నాడు, మనకు కూడా అలాగే చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏ పరిస్థితుల నుంచి విడిపించడానికి జ్ఞాపకం చేసుకోవాలి? ఎలాంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షించడానికి జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు అసలు జ్ఞాపకం చేసుకోవాలి?
దేవుడు మనల్ని ఏం చేసాడని జ్ఞాపకం చేసుకోవాలని ఇశ్రాయేలీలు అడగటానికి లేదు. ఎందుకంటే వారికి చేసిన మేలులు ప్రతి ఒక్క గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి. ప్రతి పుస్తకంలో మలాకి వరకు కూడా రాయబడుతూనే వచ్చాయి. హగ్గయి గ్రంథం, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 3-5 వచనాలు. దేశంలో 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున నీ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఏమనగా ఇక్కడ ఒకసారి ఆగుదామన్నా. పూర్వకాలమున మీ మందిరం పరిస్థితి అంతా మీకు తెలుసు. పూర్వకాలమున మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. పూర్వకాలమున మీ ఏ భ్రష్టమైన పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు. పూర్వకాలమున మీరెంత సంతోషంగా ఉన్నారో మీకు తెలుసు. పూర్వకాలమున మీరు దేవుని యందు ఎంత ఆనందించారో మీకు తెలుసు. పూర్వకాలమున మీ పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా దేవుడు తన యొక్క రక్తాన్ని కార్చాడన్న విషయం మీకు తెలుసు. అయితే మునుపటికి వచ్చేసేసరికి మీరేమైపోయారంటే మర్చిపోయారు. దానికి దీనికి పొంతనే లేదు. అక్కడ ఉంది కదా, పోలిక ఎంత మాత్రమును ఎట్టిదను కనబడట్లేదంట. పోలినది కాదంట, ఎందు తగినది కాదంట. అంటే పూర్వకాలమున ఇక్కడ మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఒక మందిరాన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన మందిరాన్ని ఒకప్పుడు ఘనంగా ఉంది, ఒకప్పుడు చాలా అందంగా ఉంది, ఒకప్పుడు రమ్యమైనదిగా ఉంది. లేస్తే ఆరాధనలు జరిగేవి, కూర్చుంటే ప్రార్థనలు చేసేవారు, పనులకు వెళ్తే ప్రార్థన చేసుకొని వెళ్ళేవారు. ఈ రోజున ఏమైపోయారనంటే వీళ్ళ సొంత గృహాలు కట్టుకోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలీలు అలాగుంటే మనం ఎలా ఉన్నామంటే, ఈ రోజున మందిరము అంటే మన హృదయము పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని 1-2 సంవత్సరాలు దేవునితో ఒక తీర్మానం చేసుకొని ఇలాగుంటున్నారు. ఎలాగనంటే పూర్వకాలమునకు ఇప్పుడునకు మీ మనస్సునకును మీ హృదయములకును సంబంధమే లేని పరిస్థితిలో వైరాగ్యం ఎలా ఉండిద్దంటే, భక్తి జీవితం ప్రారంభంలో నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడు. అదే ప్రార్థన ఇప్పుడు ఏమైపోయిందనంటే రాను రాను ఇశ్రాయేలీల ప్రజల్లో కూడా దేవుని మందిరం మీద ఉన్న ఆసక్తి తక్కువైపోయింది. దేవుని మందిరం మీద ఉన్న ప్రీతి పోయి వారి సొంత గృహాలు, వారి సొంత స్థలాలు, వారి సొంత మందిరాలు, వీటినన్నిటిని విడిచిపెట్టి, మందిరాలు అంటే హృదయాలు, వీటినన్నిటిని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి లోకానుసారంగా ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారు చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు. సరంబి వేసిన అంటే ఏంటంటే చక్కగా కట్టుకున్న ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పూర్వకాలమందు మీకున్న ఆ యొక్క ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి మరలా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి దానికి దీనికి సంబంధం లేకుండా, దీనికి దానికి సంబంధం లేకుండా దేవుని పూర్వ వైభవాన్ని పొందుకునే వాటి మందిరాన్ని ఏం చేశారంటే సొంత స్థలాలు కట్టుకోవడానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళు సొంత గృహాలు కట్టుకోవడానికి ఆశపడ్డారు. ఎవరిని విడిచిపెట్టి? దేవుణ్ణి విడిచిపెట్టి. ఈ హగ్గయి ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలుని దేవుని వాక్కు చేత. అక్కడ ఉంటుంది, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. అంటే హగ్గయి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారంటే స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీల ప్రజలతో. అంతకుముందు మనకి మందసం ఉండేది, మందసం దగ్గరికి వచ్చి దేవుణ్ణి వేడుకునేవాళ్ళు. ఈసారి డైరెక్ట్గా ఎవరిని ఇచ్చారంటే ప్రవక్తల్ని దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు, వాళ్ళ ద్వారా హెచ్చరించుకుంటూ వచ్చాడు. అయిన ఈ ప్రజలు ఏం చేశారంటే పూర్వ వైభవాన్ని మర్చిపోయారు, దేవుని సన్నిధానాన్ని మర్చిపోయారు, ప్రార్థన వెళ్ళడం మర్చిపోయారు, పాటలు పాడటం మర్చిపోయారు, ప్రార్థన చేయడం మర్చిపోయారు. ఎంతవరకే సొంత పనుల మీద
ఆధారపడిపోయారు. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు చేసిన నిబంధన ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీ సొంత ఇల్లు మీరు ఎందుకు కట్టుకుంటున్నారు? మందిరాన్ని ఏం చేశారు? హృదయాలను ఏం చేశారు? మీ హృదయాన్ని ఎక్కడ పెట్టారు? మీరు దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? పాపపు స్థితిలో ఉన్నప్పుడు, నేను ఈ మాట తరచుగా చెప్తూ ఉంటా, ఎప్పుడు పాపపు స్థితిలో ఉన్నప్పుడు నీ చుట్టూ నలుగురు ఉంటారు. నువ్వు పాపం చేయడానికి వెళ్ళాలి అనంటే నీతో పాటు నలుగురు వస్తారు. నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు అనంటే నీతో తిరిగిన వాళ్ళే నిన్ను హేళన ఖచ్చితంగా చేస్తారు. ఒక సిగరెట్ తాగడానికి వెళ్ళాలి, మందు తాగడానికి వెళ్ళాలంటే గుంపుగా వస్తారు. ఎలా తాగాలో నేర్పిస్తారు, ఎలా ఆర్పాలో నేర్పిస్తారు, ఎలా స్టార్ట్ చేయాలో నేర్పిస్తారు. దాన్ని ఆపడానికి మాత్రం వాడి దగ్గర సొల్యూషన్ ఉండదు. అదే మానేస్తున్నాడు అని అంటే, రే ఈడు నిన్నటి వరకు మొన్నటి వరకు మాతో పాటు తిరిగి మాతో పాటు తాగినాడు, ఈరోజు బైబిల్ పట్టుకున్నాడు రా అంటారు. అంటే విలువ లేని మనిషికి బైబిల్ పట్టుకోవడం వల్ల ఏమొచ్చింది అని అంటే విలువ వచ్చింది. సిగరెట్ తాగుతున్న 100 మంది సిగరెట్లు తాగే ప్రదేశంలో నువ్వు ఉంటే, నువ్వు సిగరెట్ తాగితే గొప్పే ఉంది. బైబిల్ పట్టుకొని వెళ్ళినప్పుడు నిన్ను గుర్తిస్తున్నారు వాళ్ళు. ఏమన్నా తెలుసా? వీడు పనికి మాలినోడైనా కానీ బైబిల్ పట్టుకోవడం ద్వారా 10 మంది అక్కడుండి నిన్ను గుర్తిస్తున్నారు. అదే 10 మంది సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు నువ్వు తాగితే నువ్వు గుర్తింపేమి ఉండదు నీకు. 10 మందిలో పాపం చేసేటప్పుడు ఈడు పాపేరా అని ఎవరు అనరు. వీళ్ళంతా పనికి మాలినోళ్ళేరా అంటారు. వీడొక్కడే పనికి మాలినోడని ఎవరు అనరు. పనికి మాలిన లిస్టులో నువ్వు ప్రత్యేకంగా నిలబడినా, ఒరే వీడు భలే ఉన్నాడు రా, మనతో ఉన్నా కానీ మన అలవాట్లేం వీడికి అవ్వలేదు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలను కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యలేనంత పనిని వారిపై మోపినా, వాళ్ళకి సరైన ఆహారం పెట్టకపోయినా దేవుడు వాళ్ళని విస్తరింపచేశాడంట. హల్లెలూయా. మనల్ని కూడా విస్తరింప చేసిన తర్వాత మనం మర్చిపోయాం లేదా? ఒకప్పుడు పూరిపాకలో ఉండొచ్చు, ఒకప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఇంత వాక్యమే తెలిసి ఇదే భక్తి అనుకొని జీవించవచ్చు. ఈరోజు అనేకమైన సేవకుల ద్వారా లేకపోతే దర్శనాల ద్వారా దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న వాక్కులు కూడా మర్చిపోయి జ్ఞాపకము లేక దేవుణ్ణి విడిచిపెట్టిన వారం అవ్వలేదా? ఎన్ని సందర్భాలు. ఒకరోజు ఉదయం పనికెళ్తే సాయంత్రం వరకు పని చేస్తేనే జీతం, కూలి. అంటే నీ యొక్క శరీరానుసారమైన పని కోసం అన్ని గంటలు వెచ్చిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎప్పుడన్నా ఇస్తామా? పని చేసి వచ్చా, నీకు తెలియదు ఏముంది నాయనా అని చెప్పేసి ఆయన మీద భారం వేసి, అదేమనంటే మళ్ళీ దానికి ఒక వాగ్దానం తీసుకొని నీ పనుల భారం యెహోవా మీద మోపుము అంటే, మోపుము అన్నదానికి పని చేసి వచ్చాను కదా, ప్రార్థన చేయలేకపోతున్నానని చెప్పేసి పడుకుంటాం. ఇలాగ నేను చాలాసార్లు చేసి, అందుకే చెప్తున్నా, ఎవరిని విమర్శించడం కాదు. ఏంటంటే జ్ఞాపకం ఉండాలి, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. నేను 3 మాటలు చెప్పేసి జ్ఞాపకం గురించి చెప్పేసి ముగించేస్తాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం త్వరగా తీయండి. 16 నుంచి 20 వచనాలు. 8 తొదక నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించెను. మొదటి మాట, దేంతో పోషించారంట? మన్నాతో. రెండోది, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము అనుకుందరేమో. ఒక్క నిమిషం, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీ బలం కాదు, నీ సామర్థ్యం కాదు, నీ డబ్బు కాదు, నీ తెలివితేటలు కాదు, వీటి వలన ఏది నీకు కలిగిందేమీ లేదు. ఎవరిచ్చారు? యెహోవాను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఎప్పటి వరకు అంట?
నేటి వలె. ఆ రోజు మాట్లాడిన మాట నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు మనకు అదే చెప్తూ ఉన్నాడు. నేటి వలె. నేటి వలె అంటే ఈరోజే జ్ఞాపకం చేసుకుని ఏ సందర్భాల్లో మనం మర్చిపోయామో. కొన్ని సంపాదించుకొని ఎంత కష్టపడితే కట్టాను అనుకుంటున్నాం ఇల్లు అంటున్నాడు ఒక ఆయన. పెద్దావుటిపల్లిలో నాకు తెలిసిన ఆయన, ఎంత కష్టపడితే కట్టాను అనుకున్నాం తమ్ముడు ఇల్లు, 16 లక్షలైంది అని అన్నాడు. అంటే బైబిల్లో ఒక మాట ఉంది కన్నా, ఆయన కట్టిపోతే కట్టేవాడి ప్రయాస వ్యర్థమని ఉంది కదా అని అంటే ఆయన అన్నాడు, అయినా తమ్ముడు మన దగ్గర దమ్ము ఉండాలిగా అన్నాడు. మన దగ్గర దమ్ము ఉండాలిగా అంటే నాకు ఇక వాక్యం రాసుకోవాలని నాకు గుర్తొచ్చింది. అవును కదా, మన దగ్గర దమ్ము ఉండాలి, కానీ అది ఎవరు ఇవ్వాలంట? యెహోవా ఇస్తేనే నీ సామర్థ్యము, నీ సంపాదన, నీ యొక్క ఆ యొక్క కష్టము విలువ యెహోవా ఇస్తేనే పొందుకుంటామంట. నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అయితే నువ్వు ఎవరిని మర్చిపోయావు? దేవుణ్ణే మర్చిపోయావు. అందుకే మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే, నువ్వు మర్చిపోయావు, తిన్నావు, మర్చిపోయావు. మన్నా అంటే మామూలు విషయమా? ఎవరు తినేదంట? దేవదూతలు తినేది. ఎవరు తిన్నారు? ఇశ్రాయేల్ ప్రజలు తిన్నారు. వాళ్ళు తిని ఏం చేశారు తెలుసా? మర్చిపోయారు. అసలు ఎందుకు మర్చిపోయారు? తిన్నాడు ఎవడన్నా మర్చిపోతాడా? మీ ఉప్పు తిన్నాం సార్, వాళ్ళ ఇంట్లో పెరిగాను సార్, నేను ఇంటి వాసాలు నేను ఎట్లా లెక్క పెట్టను సార్ అనేవాళ్ళు లేరా? ఏది చిన్న కృతజ్ఞతకే. బాగా ఆకలి ఇస్తే ఎవరికన్నా మనం అన్నం పెడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు ఈరోజు రాత్రి నాకు ఆహారం అవ్వకపోతే చచ్చిపోయేవాడినేమో సార్, ఇలా అనేవాళ్ళు లేరా? ఆకలి బాధ తెలిసినోడికి ఆ మాటలు వస్తాయి. ఆకలి బాధ తెలిసినోడికి ఆ మాటలు వస్తాయి. కడుపు నిండా తిన్నవాడికి బిర్యానీ పెడతానన్నా తినడు. వాడు మొదట పచ్చడితో తిన్నా కడుపు నిండా తినేసి వాడు పడుకుంటే బిర్యానీ పెడతానన్నా తిండు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే తంతు. తినేశారు, మన్నా తినేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి తిన్నారు తెలుసా? ముక్కుల్లో నుంచి వచ్చిందంట. వీళ్ళ దొంపదేగా ముక్కులో నుంచి వచ్చిందంటే ఎంత తిండి తిని ఉంటారు చూడండి. అసలు వాళ్ళు దాచుకోవద్దయ్యా, చెడిపోద్ది, దాచుకోవద్దయ్యా, పాడైపోయిద్ది, దాచుకోవద్దు నానా, రేపొద్దు నీకు పనికిరాదని చెప్తే వీళ్ళు దాచుకున్నారు. ఎంత తిండిపోతులో మనోళ్ళు. అమ్మ నేను అంటలేదండి, బైబిల్ గ్రంథం అంటుంది. వాళ్ళు ఇంత తిండిపోతులు అవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మనస్సు మదించి, 14వ వచనం చూడండి, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మరచుదురేమో. తిండి తిని సచ్చి దాసుల గృహం అంటే ఏంటి? దాసుడు అంటే ఏంటి? పెంట పని, సంపన్న పని, ఏ పనైనా చేయాలి వాళ్ళు. అది తీరా అంటే ఎత్తేసి చేయాలి, ఇది వద్దురా అంటే చేయకూడదు, పెట్టింది తినాలి, లేదంటే చావాలి, అంతే దాసుల గృహం అంటే. వెట్టి చాకిరీ అనంటే ఎంత చాకిరీయో. ఇశ్రాయేలు ప్రజల్ని అంత ఘోరంగా చేయించారు. అలాంటి చాకిరీ నుంచి, అలాంటి గృహంలో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తే వీళ్ళ మనస్సులు మదించినాయి అంట, కొవ్వు బట్టిని. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తుంటే బాగానే ఉంది. మరి మన పరిస్థితి? ఎన్ని సందర్భాల్లో మన మనసులు మదించాయో. వెళ్ళకపోతే ఏమైందిలే, సువార్త వినపడతా ఉంటే వెళ్ళకపోతే మందగాదిగా కోటం, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భాలు లేవా? మనకు నచ్చిన పాస్టర్ ఎక్కి పాట పాడితే ఎక్కడ లేని చప్పట్లు కొడతావు. మనకు నచ్చినోడు వచ్చి ప్రార్థన పెడితే ఎంత దూరంలో ఉన్నా వస్తావు. అంటే ప్రార్థన నీకొకటి, వాళ్ళకొకటి, వాళ్ళకొక దేవుడు, వీళ్ళకొక దేవుడు ఉన్నాడా? ప్రార్థన విషయంలో ఎక్కడన్నా కూటం పెడదామంటే భయం అయిపోతుంది. ఈరోజు పెట్టింది ఎవరు? మా టీం కాదు. ఎవరి టీం అంట? మేము లూసిఫర్ గా టీమా? మేము కాదండి. ఇప్పుడు ఏదైనా కూటం పెట్టాము, కూర్చోవచ్చి 4 మాటలు వినొద్దని చెప్పే సేవకుడే కాదు, వెళ్ళని విశ్వాసులే కాదు. వీళ్ళ మనసులు మదించినాయి అంట. అంత్యదినాల్లో దేవుడు అంటున్నాడు, కొందరిపైన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అవునా? కొందరిపైన, అందరిపైన. యోవేల్లో ఉంటుంది చూడండి, అంత్యదినములలో ఆయన ఆత్మ అందరిపైన. మరి ఇంకా తారతమ్యాలు ఏంది? డినామినేషన్లు ఏంటి? నీ సిద్ధాంతం ఏంది, నా సిద్ధాంతం ఏంది? ఎత్తబడే సంఘం ఎన్ని సంఘాలు? ఒకటే సంఘంగా. మరి ఒకటే సంఘం అన్నప్పుడు నువ్వు 100 పేర్లు పెట్టుకున్నా ఒక చోట కూడలేకపోతే ఏం సుఖం?
ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడో పనులు చేసుకున్న పస్కా పండగకి ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఒక చోట కూడుకునేవాళ్ళు. ఆది అపోస్తలులు కూడా ఇంట రొట్టె విరిచినప్పుడు ఒక చోటే కూడుకున్నారు. ఇదంతా బైబిల్ మాదిరి చూపిస్తూ ఉంటుంటే నీ మనసు ఎందుకు మదించింది? ఎందుకు మర్చిపోయావు దేవుణ్ణి? దేన్ని నువ్వు గుర్తుగా పెట్టుకున్నావు? మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, మొదటి సమూయేలు 12:24. ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని భయభక్తులు కలిగి నిష్కపటులై సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. తలంచుకొని అంటే జ్ఞాపకం చేసుకొని. ఇక్కడ సమూయేలుకి, ఆ ప్రజలకి సమూయేలు ద్వారా దేవుడు ఎలా చెప్తున్నాడు అనంటే, మీకు చేసిన కార్యములు గొప్పవి. మనకు చేసిన కార్యాలు కూడా దేవుడు చాలా గొప్పవి. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు ఎంతోమందిని లేవనెత్తాడు. మనకి ఎన్నో రకమైన అనారోగ్యాలు కూడా మనకి వచ్చాయి. ఎన్నో రకమైన గడ్డు పరిస్థితులు మనకి వచ్చాయి. గట్టిగా మాట్లాడుకుంటే 3 సంవత్సరాల క్రితంలో కరోనా విలయ తాండవం చేసింది. అందరూ మన ఊరికి రాలేదులే అనుకున్నారు, మన ఊరికి వచ్చింది. మన ఊరు తర్వాత మన బజార్ కాదులే అనుకున్నారు, మన బజార్కి వచ్చింది. మన బజార్లో చివరి ఇల్లు కదా అనుకున్నారు, ఇంటి పక్కకు కూడా వచ్చింది. ఇంటి పక్కనేగా మనం చుట్టూ బ్లీచింగ్ కొట్టుకొని లోపల కండవ కట్టుకొని కుర్చీ మీద కూర్చుంటే మనకు రాదనుకున్నారు, ఇంట్లో కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితిని వచ్చినప్పుడు వీళ్ళు అన్నారు, అమ్మా దేవుడా మేము సచ్చేటట్టు ఉన్నాం, ఇప్పుడు మాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అంటే చనిపోయే పరిస్థితులు వస్తే జ్ఞాపకం ఉంటున్నాడు దేవుడు. అన్ని పరిస్థితులు బాగుంటే వీళ్ళలాగా మనం కూడా ఏం చేస్తున్నామంటే తిని మన మనసులు మదించి, అంటే మరచి, నేను వేరే బైబిల్ ప్రకారంగా పాత నిబంధన గ్రంథం ప్రకారంగా చెప్పాలంటే తిట్టినట్టే ఉండిద్ది ఆ మాట. మనసులు మదించి అని అంటే మర్చిపోయాం, తిన్నాం, చేసాం, గొప్ప కార్యాలు చూసాం. వీళ్ళు కూడా అదే, వీళ్ళు గొప్ప కార్యాలు చూసి ఎన్నో చేసినని తలంచుకొని కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి లేరంట వీళ్ళు. అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉండండి, లేకపోతే మిమ్మల్ని పాలించే రాజు చేస్తారంతే. రెండవ మాట ఏంటంటే, మీతో ఉన్న నాయకులు, సేవకులు వాళ్ళు మీకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం కనుక వాడిగా అటువైపు ఇటువైపు కూడా ఇద్దరికి వాక్యం తగులుతుంది, గుచ్చుతుంది, మాట్లాడుతుంది వాక్యం. ఇలాంటి సమయంలో సరి చేసుకోకపోతే ఆయనైనా వింటున్నా, మీరైనా, ఎవరైనా సరే ఏమైపోతారంట? చెప్పొచ్చా మాట? ఏమైపోతారు? చూడండి 25వ వచనంలో లాస్ట్లో, నాశనం అయిపోతాం. ఎందుకు నాశనం అయిపోతాం అంటే జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల. మొదటి మాట ఏంటనంటే, ద్వితీయోపదేశకాండంలో మన మనసులు మదించేసి దేవుణ్ణి విడిచిపెడితే నాశనం అయిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు అలాగ నాశనం అయిపోలేదా? కానాను దేశానికి అందరూ వెళ్ళారా? 40 సంవత్సరాలు. ఈరోజు నేను ఒక బైబిల్ క్లాస్కి వెళ్తే అక్కడ అడిగిన ప్రశ్న, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ప్రజల్ని అరణ్యంలో ఎందుకు తిప్పాడు? తీసుకెళ్లాలంటే 4 నిమిషాలు పట్టదు దేవునికి. తూర్పు దిక్కున ద్వారం ఉంటే, మార్గం ఉంటే ఎర్ర సముద్రం వైపు ఎందుకు తీసుకెళ్ళాడు? మన్నాను ఎందుకు ఇచ్చాడు? ఆకలేసేలాగా ఎందుకు చేశాడు? మాంసం తినాలన్న కోరిక వస్తే పూరేళ్ళను ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ మన దేవుడు గొప్పోడని నిరూపించుకోవడానికే కదా వాళ్ళ ముందు చేసింది. ఐగుప్తులో ఆ పనికిమాలిన వాళ్ళకి 10 తెగుళ్ళు వచ్చేలా చేశారు. ఎందుకంటే వాళ్ళు కప్పలను కూడా ఆరాధించారు కాబట్టి ఇంటి నిండా కప్పలని ఆరాధించుకుంటారు అన్నట్టు చేశాడు. అలాగన్నీ వాళ్ళ కార్యాలు చేసి దేవుడు నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చినా వీళ్ళు మదించి మర్చిపోయారంట. ఎంత దౌర్భాగ్యం! వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటూ రావడానికి గల కారణం, కొన్ని విషయాల్లో మీరు మర్చిపోతారు కనుక ఆ ఇశ్రాయేలీలు ప్రజల్లాగా ఉండొద్దు, అలా చేయొద్దు అని చెప్పి దేవుడు మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది మనకు అందజేశాడు. అయినా మనం మర్చిపోతాం.
ఇంకా 2 మాటలు నేను టూకీగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. కీర్తనలో 103 2-3 వచనాలు. కీర్తనలో 103 2-3 వచనాలు. చూసారా, ఉపకారములు దేనిని మరువకము. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యెహోవాను సన్నిధించు, స్తుతించు, ఆయన నామాన్ని కీర్తించు. ఎవరితో ఎవరు చెప్పుకుంటున్నారనంటే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, మనసుతో చెప్పుకుంటున్నాడు ఆయన దావీదు గారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అంటే ఇంతకుముందు దేని సన్నిధించాడు? ఇంతకుముందు ఏం చేశాడు? ఇంతకుముందు ఏ కార్యం చేసి దేవునితో మనసుతో ఆ మాట చెప్పుకుంటున్నాడు అని అంటే కొన్ని విషయాల్లో దావీదు గారు తప్పిపోయారు. దేవునికి ఆయనకి మధ్య వెడం వచ్చినప్పుడు మరలా మనసుకు చెప్పుకుంటున్నాడు. చాలా సందర్భాల్లో యోసేపు ముందున్నట్లే పాపం మన ముందు కూడా ఉంటుంది. మనసుతోనే చెప్పుకోవాలి. అప్పుడు ఏంటో తెలుసా, పారిపో అని చెప్పుకున్నాడు ఆయన. నిలబడి ఎదిరించని చెప్పుకుంటే ఎదిరించలేడు ఎవడు, అందుకే పారిపోయాడు ఆయన. పాపం నుంచి దూరంగా పారిపోవుడి అని ఉండిద్ది. కొన్ని విషయాల్లో పారిపోవాలి. ఏలియా కూడా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సవాలుగా మాట్లాడతాడు. ఎలాగో తెలుసా, నా మాట ప్రకారము గాక మంచైనను వర్షమైనను కురవదని అంత ధైర్యంగా చెప్పిన ఏలియా 17వ అధ్యాయం చూడొద్దు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనంలో రాజు దగ్గరికి వెళ్ళి సవాల్ చేసి 2వ వచనంలో కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు. అంటే మొదటి వచనంలో రాజు దగ్గరికి వెళ్ళి అంత సవాలుగా ప్రకటించిన ఏలియా 2వ వచనానికి ఏమయ్యాడు? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నారు బాబు అంటే దేవుడు దాక్కోమన్నాడు, దాక్కున్నా అంతే. కొన్ని సందర్భాలు ఏంటంటే మనం పాపం విషయమై దేవుడు మనల్ని దాస్తాడు, రోగాల విషయమై దేవుడు మనల్ని దాస్తాడు. శ్రమకాలం మందు, కష్టకాలం మందు నువ్వు కొన్ని చోట్ల దాగి ఉండు ఉంది బైబిల్లో. శ్రమకాలం మందు, కష్టకాలం మందు దాగి ఉండు అని ఉంటుంది. దాగి ఉండకుండా మనం మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మనమే పోవచ్చు. అలాగా జ్ఞాపకం చేసుకోవాలని దావీదు ఆ మాట పలకడానికి గల కారణం ఉపకారములు అంతా ఇంత కాదు. ఆయనకి ఎన్ని కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు, యాత్రా కీర్తనలు కానీ భక్తి కీర్తనలు కానీ ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఆయన ఏం చేశారనంటే ఆయన చేసిన ఉపకారములన్నిటినీ అసలు దేన్ని మరవద్దు. మనం మర్చిపోయాం కొన్ని సందర్భాల్లో, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట, విలాప వాక్యములు 3:20. చూసారా, చేసుకోవలసిన జ్ఞాపకం చేసుకోవట్లేనా? ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుంటుంది. చేసుకోవలసిన జ్ఞాపకం చేసుకోరు ఈ రోజుల్లో. నేను నీకు అట్ల పిన్నం ఇచ్చాక అత్తయ్య ఏం చేసావు? నాది పాడైందనే ఇప్పుడు నిన్ను అడిగింది. నేను ఇచ్చినప్పుడు అయితే తీసుకున్నావు, చక్కగా అట్లేసుకున్నావు. ఇప్పుడు నేను అడిగితే ఇవా అని ఒక మాటతో ఇలా ఉండిద్ది. తర్వాత ఫైర్ వచ్చిన తర్వాత అసలు దీనికి ఇచ్చింది నేనే, ఒకప్పుడు దీనికి దిక్కు లేదు, దీనికి ఇచ్చింది నేనే. దేవుడు ఏమంటానండి, ఈ కాదమ్మా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీకు వాళ్ళు లేని పరిస్థితులు ఇచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోను అన్న మాటకి ప్రార్థన చేసావా? లేని విషయం గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? పొందుకున్న దాన్ని గురించి ప్రభువా నువ్వు లేనప్పుడు నేను ప్రార్థన చేస్తే నాకు ఇచ్చావు కదా, నేను జ్ఞాపకం చేసుకున్నావా? ఈయన అలా చేసుకోవట్లా. నా ఆత్మ నాలో కృంగిపోతుందయ్యా. మరవును, కృంగిపోయిద్ది. ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? దానిలోనే ఇంకొక మాట ఏముండిద్దని అంటే దేవునికి నాకును మధ్య, లేకపోతే ఆయన మనస్సుకును నాకును మధ్య బహుదూరం అయిపోయిందంట. బహుదూరం అయిపోయిందంట. ఎందుకు అయిపోయింది? ఆయన చేసిన మేలులు మర్చిపోయావు. ఆయన చేసిన ఆ మేలులను మర్చిపోయి ఏం చేస్తున్నాడనంటే చేసుకోకూడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విలాప వాక్యాలు అంటే ఏడవటమే, ఏడ్చినప్పుడు రాసినవి అవన్నీ. మనకు కూడా ఏడ్చేటప్పుడు కొన్న ఎన్ని చేశానమ్మా దానికి, ఎన్ని చేసావు, ఏం చేయలేవు, బూడిద ఏం చెయ్యం, ఎన్ని చేసామమ్మా అని చెప్పేసి మాట్లాడతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వేం చేసావా నాకంటదామా. అసలే ఏడుతుంటే నువ్వు నాకేం చేసావని 2 మాటలు అంటే ఈ మాటలు ఆ మాటలు వచ్చిన భర్త మీద చూపించి సట్లు కూరలు అన్నీ పగల కొడుతుంటారు.
ఈయన కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని నీకు గొప్ప మేలుతో నిన్ను నింపుతానని కీర్తనకారుడితో మాట్లాడతాడు దేవుడు. నీకు సమృద్ధికరమైన మేలుతో నింపుతానని మాట్లాడతాడు దేవుడు. యెషయా ప్రవక్త హెస్కేల్లో మునిపెన్నడు చూడని అత్యధికమైన మేలు చేత నింపుతానన్నాడు. వాటన్నిటిని గుర్తు చేసుకో నాయనా, ఉపకారములు అంటే అయ్యే కదా. వాటన్నిటిని విడిచిపెట్టేసి నేను కృంగిపోతున్నాను నాయన అంటే, అవును శ్రమకాలం వచ్చిద్ది, కొంతకాలం కష్టకాలం ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. లాజరుకు లేదా? భక్తులకు లేదా? ఏలియా కృంగిపోలేదా? మోషే ఈ ప్రజల్ని కన్నానా, గర్భం దాల్చానా, వీళ్ళకి నేను మాంసం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టినాను కృంగిపోలేదా? దావీదు కృంగిపోలేదా? యేసుప్రభు వారు కృంగిపోలేదా? ఏంటి నాయన ఈ శ్రమల పాత్ర నా నుంచి తొలగించానని కృంగిపోలేదా? ఆయన చెమట రక్తపు బిందువులైందంట. ఎంత కృంగిపోతే వచ్చిందా రక్తంలాగా? అయితే కృంగిపోయిన వాళ్ళు ఏమన్నా విఫలమయ్యారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? మరలా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఏలియా అంటాడు చంపేస్తానంటుంది. ఎవరు? ఆ యెజబేలు చంపేస్తానంటుంది. ఆ మూతికి రంగులకి పూసుకునేది అది నన్ను చంపుతానంటుంది. నేను దాని చేతిలో చావడం కంటే నువ్వే చంపేయనని అంటాడు బాద్రై వృక్షం కింద కూర్చొని. అన్ని ప్రార్థనలు ఆలకించింది దేవుడు, ఈ ప్రార్థన కూడా ఆలకించి, అయ్యా మరి బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ కళ్ళ ముందు నువ్వు ప్రత్యక్షంగా ఈ కార్యాన్ని చేయాలి, ఈ దహన బలి పశువుని కాల్చేయాలని అంటే ఆకాశం నుంచి అగ్ని దిగరమ్మనగా ఇంచుమించు సెకండ్ల ప్రార్థన, గంటల ప్రార్థన కూడా కాదు అది. గంటలు చేసుకున్న వాళ్ళు బయలు ప్రవక్తలు చేశారు. కార్యం ఏం జరగకపోగా ఈయన ప్రార్థన చేసిన సెకండ్స్లోనే అక్కడ బుగ్గితో సహా కాలిపోయిందంట, నీరుతో సహా. అంత కాలిపోయిన నీళ్లతో సహా కాలిపోయిన ప్రార్థన వితిన్ సెకండ్స్లో విన్న దేవుడు నన్ను చంపేయి అన్నప్పుడు చంపేతే ఆయన పరిస్థితి. ఈ జ్ఞాపకం చేసుకుంటాం. ఏయో మరి అక్కడ చేసావు కదా కార్యం. కృంగిపోయిన ఏలియా కూడా దేవుని చెంతకే వెళ్ళాడు. మనం ఏం చేస్తామంటే సంతోషం ఉన్నప్పుడు ఒక చోట, కృంగిపోతే దేవుని దగ్గర. ఎంతమంది లేరు? అందరం అదే కదా, మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా, అందరం అదే. చిన్నవి మానవుడిగా కృంగిపోయిన దేవుని యొక్క వాక్యం నిలబెట్టేది, బలపరిచేది, ఆరోగ్యం ఇచ్చేది, సామర్థ్యం దయచేసేది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది అన్న. టైము అయిపోయిందా? అయితే 2 మాటలు చెప్పాను నేను. ఏం మాటలు? జ్ఞాపకం చేసుకోవాలి. వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? మన మనస్సులు మదించినప్పుడు దేవుడు చేసిన మేలులను మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే తిన్నాము, తృప్తి పొందాము, అయితే కొంచెం శ్రమకాలం వచ్చేసేసరికి మర్చిపోతున్నాం. లేదు కొంచెం సంతోషం వచ్చేసరికి మర్చిపోతున్నాం. మీరు గమనించండి, ఆహ్లాదకరంగా మన ఇంట్లో ₹10 అప్పు అవ్వకుండా పెళ్ళైందంటే దేవుడు గుర్తురాడు. ఆహ్లాదకరంగా చుట్టాలందరూ వచ్చి ₹10 అప్పు అవ్వకుండా మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే దేవుడు గుర్తురాడు. అమ్మ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు ఉండమని చెప్పే. ఎంతమంది ఉన్నారేడా? మొన్న అంటుంది ఒక ఆమె, ఎంతమంది ఉన్నారేడా చూసుకోవద్దు, నేను ఉండమని చెప్పు. పంపించింది ఎవరో తెలిసి పొండు ముసలాన్ని. ఆ వాడి నుంచి ఎక్కడికి నడుచుకుంటూ వచ్చేలోపు సగం పేడం పోయేటట్టుంది ఈ ఎండకి. ఆమె ఎప్పటికొచ్చి చెప్పిద్ది? దేవుణ్ణి మర్చిపోతారు. ప్రార్థన చేయించుకొని బయటికి తీసుకెళ్ళమ్మా, పిల్లలిద్దరికి దేవుడు ఆయుష్ని ఇస్తాడు, దీర్ఘాయుని ఇస్తాడు, వాళ్ళ సుఖ సంసారం చక్కగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్తుంటే ఉండమని చెప్పే, వీళ్ళందరం చూసుకోవాలి. అన్యాచారాలు ఎక్కువ, ఇలాగుండిద్ది. సంతోషంలో ఏమీ లేదనుకో, మొన్నటిదాకా నేను మందిరం కడుతుంటే అయ్యగారికి సిమెంట్ కట్టలు ఇచ్చింది నేనే అంటుంది. మొన్న 40 కట్టలు ఇచ్చింది అంటావా? నేనే ఇచ్చాయి గారు. అసలు నా దేవుని మీద బొత్తికి నమ్మకమే లేదు, అసలు ఆయన మీద నాకు నమ్మకమే లేదు. ఇప్పుడేమైంది? తిని తృప్తి పొందిన రోజు గుర్తులేదు నీకు. 40 కట్టలు ఇచ్చావు. దేన్ని చూసి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు 40 కట్టలు? దాన్ని చూసి అయ్యో నాకు దేవుడు మేలు చేయట్లేదని ఇక్కడ మర్చిపోతున్నారు. కష్టం వస్తే మర్చిపోయి, సుఖం వస్తే మర్చిపోయి. అందుకే సొలొమోను ఒక మంచి మాట రాశాడు, ఎక్కువైతే యెహోవా నాకు తగినంత మాత్రాన్ని ఇవ్వు నాయనా, తగినంత మాత్రాన్ని దయచేయ, ఎక్కువైన ఎడల నీవెవరనని అంటాను, తక్కువైతే ఏంటయ్యా పేద కొంపలో పుట్టించావు నన్ను, అసలు నువ్వు ఉన్నావా? చూసారా మరి సొలొమోను మామూలు జ్ఞాని కాదు, అందుకే ఆ మాట రాయించాడు దేవుడు ఆయన చేత. మనం కూడా అంతే, ఎక్కువైతే మర్చిపోతాం, తక్కువైతే మర్చిపోతాం. సమపాళ్ళుగా ఉంటే ఆడు ఎదుగుతున్నాడు, ఈడు ఎదుగుతున్నాడు, ఇదో గోల. సమపాళ్ళుగా ఉన్నా నిన్నగా మొన్న ప్రార్థనకు వచ్చింది, ఏమి ఇల్లు కట్టేసింది, 25 ఏళ్ళ నుంచి బాప్తిస్మం తీసుకుని ప్రార్థన చేస్తాను, నా కొంపెట్టే ఉంది అనేవాళ్ళు లేరా? దేవుణ్ణి ఎన్ని సందర్భాల్లో మర్చిపోతున్నారు. ఆయన చెప్పేది అది కాదు, చేసిన మేలులను మర్చిపోవద్దు.
చేసిన ఉపకారములను మర్చిపోద్దు. దావీదు అదే అన్నాడు. గొర్రెల కాపుదొడ్డులో ఉన్న దావీదు రాజుగా పట్టాభిషేకం పొందుకొని సింహాసనం మీద కూర్చొని 40 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే మేలులు మర్చిపోవద్దు. ఇంకా 5 మాటలు ఉన్నాయి, తర్వాత సెషన్లో చెప్పుకుందాం మనం. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఆమెను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అనేక సందర్భాలలో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలలాగా మేము తిని తృప్తి పొంది మేలులు పొందుకొని నాయన, బానిసత్వపు కాడి నుంచి మీరు మమ్మల్ని విడిపించారన్న విషయాన్ని మేము మర్చిపోయాం నాయన. మా మనసులు మదించి మా కోరికల వైపు, మా ఆశయాల వైపు, మా ఆలోచనల వైపు నడిపించబడుతూ ప్రభువా, నీ యొక్క మందిరం అనే హృదయాన్ని మేము విడిచిపెట్టి మా హృదయాలను నీ తట్టు తిప్పక, మీరు మా కొరకు కార్చిన రక్తాన్ని మరచి, మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని విడిచి ప్రభువా అనేక మార్లు తొట్టిల్లిపోయాం నాయన. మీరు జ్ఞాపకము చేసుకో అని చెప్పి ఈ రాత్రి మీరు మాతో ముచ్చటించినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన అన్ని విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విధమైనను ప్రభువా నిన్ను మర్చిపోతే ప్రభువా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక నాయన, ప్రేమిస్తూ ఆదరిస్తూ పోషిస్తూ ఇప్పటి వరకు కరుణ చూపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యేసయ్యా. మా మనసులో నీ వైపు కాక నాయన లోకపు వైపు తిరిగిన ఎడల మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి మొదలుకొని ప్రభువా ప్రతి విషయంలోనూ నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ యొక్క వాక్యపు ధ్యానంలో, నీ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతూ నాయన, అన్ని సందర్భాలలో ప్రభువా దావీదు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో నాయన, అలాగ మరొక మేమందరము జీవించుదుము గాక యేసయ్యా. మీకు స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువా నీ వాక్యాన్ని వినిపింపజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాత్రమే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనుదురు గాక. ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమెన్.